నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు చాలా హెల్దీ కర్రీ చూపిస్తున్నానండి. అదే మునగాకు తెలగపిండి కూర. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ కర్రీ తినండి, హిమోగ్లోబిన్ చాలా బాగా పెరుగుతుంది. అలానే దీనివల్ల చాలా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందండి. తప్పకుండా నీరసంగా ఉన్నప్పుడు ఈ కర్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికోసం స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇది నువ్వుల నూనె అయితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 10 దాకా వెల్లుల్లిపాయలు వేసుకోండి. అలానే 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక సగం ఉల్లిపాయని ఇలా చీరికల్లా వేసుకుని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించుకోండి. ఈ కర్రీలోకి వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు తాలింపు మొత్తం ఇలా బాగా వేగిపోయిన తర్వాత 2 కప్పుల మునగాకును వేసుకోండి. ఇప్పుడు ఈ మునగాకు పచ్చివాసన పోయి ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. 5 నిమిషాలకి మంచి వాసన వస్తూ ఉంటుందండి. ఈ స్టేజ్లో 2 కప్పుల వాటర్ని పోసుకోండి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి అటు ఇటు బాగా కలిపేసుకుని దీంట్లోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ అంతా కూడా మరగనివ్వండి. ఈ వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి 1 కప్పు తెలగపిండిని తీసుకుని ఇదంతా కూడా కలుపుకుంటూ స్లోగా వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది అన్నమాట. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి, తెలగపిండి అంటే నువ్వుల్లోంచి నూనె తీసేసిన తర్వాత ఉండేదాన్నే తెలగపిండి అంటారు. ఇప్పుడు మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇదంతా కూడా పొడి పొడిలాడేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఇలా పొడి పొడిలాడుతూ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మునగాకు తెలగపిండి కర్రీ రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.